ఆయుష్మాన్ భవ. మీరు దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? సోరియాసిస్, ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారా? అలర్జీ, సైనస్, మధుమేహం, కీళ్ల నొప్పులకు RJR లో ఉన్న ఆధునిక చికిత్సా విధానాల గురించి తెలియజేసేందుకు మనతో పాటున్నారు డాక్టర్ నిఖితా రెడ్డి. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, RJR హెర్బల్ హాస్పిటల్లో ఎలాంటి డిసీజెస్ కి ట్రీట్మెంట్ చేస్తారు? ఓకే, RJR హెర్బల్ హాస్పిటల్స్ వచ్చేసి గత 150 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. మా దగ్గర ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా, విటిలిగో, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులకి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. మా దగ్గర లభించే అన్ని హెర్బల్ కషాయాలు కూడా పూర్తిగా నాణ్యమైన పద్ధతిలో సేకరించి తయారు చేయబడి ఉంటాయి. వీటిలో సైడ్ ఎఫెక్ట్ కలిగించే పదార్థాలు లైక్ స్టెరాయిడ్స్, మెర్క్యూరీ, సల్ఫర్ లాంటివి ఏవి ఉండవు. కాబట్టి ఇవి ఎటువంటి వయసు వారికైనా సరే పూర్తిగా ఆరోగ్యానికి సురక్షితం. మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ని కూడా డాక్టర్ వాళ్ళ నాడీని పరీక్షించి వాళ్ళ వ్యాధిని నిర్ధారిస్తారు. వ్యాధి లక్షణాలకి అనుగుణంగా కాకుండా వ్యాధి యొక్క మూల కారణం తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఎటువంటి వ్యాధులైనా సరే శాశ్వతంగా నయమైపోతాయి. మాకు వచ్చేసి 80కి పైగా బ్రాంచులు 6 రాష్ట్రాలలో ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి అండ్ మహారాష్ట్ర. కేవలం ఆంధ్ర, తెలంగాణలోనే మాకు 30కి పైగా బ్రాంచెస్ అనేది ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అంత దూరంలోనే మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ కూడా ట్రీట్ చేశారు కాబట్టి అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఈ ఆర్థరైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ లక్షణాలు ఏదన్నా పేషెంట్ ముందుగానే గుర్తించవచ్చా డాక్టర్? ఆర్థరైటిస్ వచ్చేసి ఇది పూర్తిగా ఎముకలకి సంబంధించిన వ్యాధి. అందులోనూ మెయిన్గా జాయింట్స్కి సంబంధించిన వ్యాధి. ఒక జాయింట్ అంటే ఎక్కడైతే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎముకలు ఒక ప్లేస్లో ఉంటాయో దాన్నే జాయింట్ అంటారు. ఈ జాయింట్లో ఉన్న కార్టిలేజ్ ఎప్పుడైతే అరిగిపోతుందో లేదా అక్కడ వాపు ఉంటుందో మనకి అప్పుడు నొప్పి వస్తుంది. దాన్నే ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థరైటిస్ కండిషన్ మనకి చాలా రకాలుగా ఉంటుంది. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇంకా పాలీ ఆర్థరాలజీ, ఇలా చాలా టైప్సే ఉంటుంది. దాంట్లో మనం మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే ఇది ప్యూర్లీ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజ్. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో అరుగుదల ఉండడం వల్ల ఒక ఎముక మరియు ఇంకొక ఎముక రాపిడి జరగడంతో మనకి నొప్పి అనేది వస్తుంది. సెకండ్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది వచ్చేసి ప్యూర్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మనమందరి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎప్పుడూ మనల్ని బయటి నుంచి వచ్చే వ్యాధులకి లేదంటే బ్యాక్టీరియాకి కానీ వైరస్లకు కానీ గురి కాకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కొందరిలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బై మిస్టేక్ మన చిన్న చిన్న జాయింట్స్ కానివ్వండి లేదా పెద్ద జాయింట్స్ కానివ్వండి అక్కడున్న కార్టిలేజ్ని ఎఫెక్ట్ చేయడం వల్ల అక్కడ వాపు మరియు నొప్పి అనేది వస్తుంది. దీంట్లో చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ వరకు ఏ జాయింట్ అయినా కానీ ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి గౌటీ ఆర్థరైటిస్. ఇది వచ్చేసి ప్యూర్లీ మెటబాలిక్ డిజార్డర్. అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ కనుక అధిక మోతాదులో ఉత్పత్తి చెందిన లేదా ఆల్రెడీ ఉన్న యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీలో నుంచి ప్రాపర్గా ఫిల్ట్రేషన్ జరిగి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళకపోతే ఆ మిగిలిపోయిన యూరిక్ యాసిడ్ అనేది యూరేట్ క్రిస్టల్స్గా మారి మన జాయింట్స్లో అనేది చేరుతుంది. ఇది ఏ జాయింట్లో అయినా చేరొచ్చు. కానీ మ్యాక్సిమం దీంట్లో మనకి ఫస్ట్ కనిపించే కంప్లైంట్ మన కాలి బొటని వేలులో తేలు కుట్టినట్టుగా లేదంటే సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి అనేది వస్తుంది. ఇది మెల్లిమెల్లిగా ఫర్దర్గా వేరే జాయింట్స్కి అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆర్థరైటిస్ చూసుకుంటే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, SLE వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఉంటుంది. ఇవంతా మనకు ఆల్రెడీ ముందు ఒక డిసీజ్ వచ్చి ఉంటుంది. కానీ దానికి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం లేదా రాంగ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల అది ఫర్దర్గా వేరే ఒక ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిపోయి డెవలప్ అయిన కండిషన్స్ ఉంటాయి.
ఓకే డాక్టర్, ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి చెప్పారు, చాలా రకాలుగా ఉంటాయని చెప్పి. మోకాళ్ళ నొప్పులు ఏ ఆర్థరైటిస్కి రిలేటెడ్గా వస్తాయి అండ్ ఏ టైంలో డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ లక్షణాలు ఏమైనా ముందుగానే వారు గుర్తించే అవకాశాలు ఉంటాయా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి? ఓకే, మనకి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్ కిందికి వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా వేర్ అండ్ టేర్ వల్ల వస్తుంది. ఇది మెయిన్లీ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజ్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్ ఎటువంటి జాయింట్స్లో అయినా రావచ్చు. లైక్ మన మోకాలు కానివ్వండి, లేదా మన భుజం జాయింట్లో, వెన్నుపూస భాగంలో. కానీ మేజర్గా ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ 99% ఆఫ్ ద పాపులేషన్లో మనం ఓన్లీ మోకాల్లోనే చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంతా బేర్ చేసేది మన మోకాలు జాయింటే. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదలాలన్నా, మనం రోజు చేసుకునే పనులకి ఎక్కువగా వెయిట్ పెట్టి యూస్ చేసే ఒక ఆర్గాన్ పార్ట్ ఏదైనా ఉందంటే అది మన మోకాలే. సో ఈ మోకాల్లో అసలు గుజ్జు అంటే ఏంటి, ఎక్కడ అరుగుదల ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక మోకాళ్ళు జాయింట్, ఈ నీ జాయింట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. మన నీ జాయింట్ వచ్చేసి ఒక 2 ఎముకలు కలిసి ఉన్న ప్లేస్. అదే మన తొడ ఎముక కింద భాగం మరియు కాలు ఎముక పై భాగం. అంటే ఇది మన తొడ ఎముక, ఇది మన కింద కాలు ఎముక. ఇవి రెండు ఇలా ఉంటాయి. సో మన తొడ ఎముక కింది భాగంలో మరియు కాలు ఎముక పై భాగంలో మనకి కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ కార్టిలేజ్ వచ్చేసి ఒక మృదువైన ఎముక. అంటే మన ఇయర్లో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండే ఒక ఎముక ఉంటుందో సేమ్ అలాంటి ఒక ఎముకనే ఇక్కడ మనకి ఉంటుంది మన మోకాలుకి ప్లేస్లో. అంటే దీని మధ్యలో ఉన్న గ్యాప్లో మనకి సైనోవియల్ ద్రవం, దాన్నే గుజ్జు అని అంటారు. దీని పైన మోకాలు చిప్ప అనేది ఒకటి ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని అంతా ఇలా మెయింటైన్ చేయడానికి మనకి ఏసీఎల్, పీసీఎల్ అని ఉంటాయి. అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది ఓన్లీ ఎవరైనా సరే మనకి ఎక్కువగా కింద పడ్డం కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ వినుంటారు, ఏసీఎల్ టేర్ ఉంది, పీసీఎల్ టేర్ ఉంది అనేసి. దానికి కూడా ఆపరేషన్ ఒకటే సొల్యూషన్ అనుకుంటారు. కానీ అది కూడా మైన్యూట్ స్టేజ్లో ఉంటే మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి తగ్గించగలుగుతాము. సో ఈ స్ట్రక్చర్ అంతా ఇలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం ఈజీగా కూర్చొని లేసినప్పుడు ఏ ఎముక రాసుకుపోదు, అంతా నార్మల్గా ఉంటుంది. కానీ ఎవరైతే ఎక్కువ బరువు ఉంటారో, లేదా ఎక్కువసేపు నిల్చొని ఉండేవాళ్ళు, ఎక్కువ దూరం నడుచుకుంటూ పని చేసే వాళ్ళలో, అండ్ ఫీమేల్స్ ఆర్ మేల్స్లో ఒక 45 నుంచి 50 ఇయర్స్ దాటిన తర్వాత, అండ్ ఫీమేల్స్లో మెయిన్గా ఆఫ్టర్ 45 ఇయర్స్ మెనోపాజ్ అనేది వస్తుంది. అంటే నెలసరి రావడం ఆగిపోతుంది. దీనివల్ల బాడీలో కాల్షియం డిప్లీషన్ అనేది ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలన్నీ పల్చబడిపోయి అక్కడ కార్టిలేజ్ కూడా అరిగిపోతుంది. ఇలా అయినప్పుడు ఈ కార్టిలేజ్ అదంతా అరిగిపోవడం వల్ల దాని మధ్యలో ఉన్న గుజ్జు తగ్గిపోయి 2 జాయింట్స్ దగ్గరకు అయిపోతాయి. మనం ఎక్స్రేలో చూసినా కానీ అక్కడ నీ జాయింట్ల స్పేస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, కాలు మల్చాలన్నా కూడా ఈ జాయింట్కి రాపిడి అనేది జరుగుతుంది. మన దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ మనకు ముందే చెప్పేస్తారు, నా మోకాల్లో శబ్దం వస్తుంది అనేసి, కలుక్కుమని శబ్దం వస్తుంది, మెట్లెక్కుతుంటే పట్టపటామని శబ్దం వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ శబ్దం అంతా కేవలం ఆ రాపిడి జరగడం వల్లే వస్తూ ఉంటుంది. దీంట్లో స్టేజెస్ వచ్చేసి మనకి మొత్తం 4 స్టేజెస్గా ఉంటాయి. స్టేజ్ 0 ఇది వచ్చేసి కంప్లీట్ నార్మల్గా ఉండే ఒక నీ జాయింట్, ఇందులో ఎటువంటి పెయిన్ ఉండదు. నెక్స్ట్ స్టేజ్ 1 ఎప్పుడో ఒకసారి పెయిన్ అనేది చూస్తూ ఉంటాం, అది నెగ్లిజిబుల్ పెయిన్, మనం దాన్ని నోటీస్ కూడా చేయం ఎక్కువగా. నెక్స్ట్ స్టేజ్ 2 ఇందులో వచ్చేసి పని చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, లేదా ఎక్కువసేపు నిల్చున్నప్పుడు మనకి నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. స్టేజ్ 3 ఈ స్టేజ్లో కూర్చొని లేవటానికి ట్రై చేసినప్పుడు కాలు అనేది పట్టేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి రక్త ప్రసరణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం వాపులు ఉంటాయి, ఎక్కువ దూరం నడవలేరు, ఒక 4 మెట్లు ఎక్కగానే నొప్పి వచ్చేసి ఆగిపోతూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ 4 ఇది ఫైనల్ స్టేజ్, మొత్తం కార్టిలేజ్ అంతా అరిగిపోయి గుజ్జు అంతా పోతుంది. ఈ స్టేజ్లో పడుకుని ఉంటారు, అంటే ఒక సైడ్కి పడుకున్నప్పుడు ఒక మోకాలు ఇంకో మోకాలు ఇలా పెట్టి పడుకుంటాం కదా, అలాంటి కండిషన్లో కూడా నొప్పి ఉంటుంది. విపరీతమైన వాపులు ఉంటాయి, సూది పెట్టి పొడుస్తున్నట్టుగా ఉంటుంది, అక్కడ చేయి పెట్టి చూస్తే వేడిగా ఉంటుంది, ఇంత సివియర్ కండిషన్లో ఉంటుంది. ఈ అన్ని స్టేజెస్లోనూ మెయిన్గా స్టేజ్ 2లో ఉన్నప్పుడు చాలా వరకు పేషెంట్స్
ఏదో ఒక నొప్పుల మాత్రం తీసుకుంటూ ఉంటారు. అప్పటికప్పుడు నొప్పి తగ్గింది కదా, ఉపశమనం ఉంది కదా అనుకుంటారు. కానీ లోపలున్న డీజనరేషన్ మాత్రం ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ నొప్పి మాత్రమే తగ్గుతుంది, కానీ అరుగుదల ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా స్టేజ్ 3, 4 ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వరకు అలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మనం 1 నెల హెర్బల్ కషాయాలు ఇచ్చేసి ఆ పేషెంట్కి నొప్పిని అనేది తగ్గించగలుగుతాము. అండ్ కొంచెం సివియర్ స్టేజ్లో వచ్చారు కాబట్టి వీళ్ళకి హెర్బల్ కషాయాలతో పాటు పంచకర్మ థెరపీస్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఈ పంచకర్మ థెరపీస్ చేసినప్పుడు కూడా మనం మొత్తం ఆయిల్ అప్లికేషన్ ఇచ్చే చేస్తాం. సో ఈ థెరపీస్ చేయటం వల్ల ఎర్లీగా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి పేషెంట్లో. ఓకే, అంటే ఈ పంచకర్మ అనేది ఆయుర్వేదాలో వింటుంటాం కదా డాక్టర్, అంటే ఈ నొప్పులకి ఇది ఎంతవరకు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది? అండ్ ఏ స్టేజ్లో మీరు ఒక పేషెంట్కి మీకున్న ఎక్స్పీరియన్స్తో ఈ పంచకర్మ ట్రీట్మెంట్ని చేయడం జరుగుతుంది? అంటే దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? చాలా వరకు పేషెంట్స్ ఒకసారి మోకాలు నొప్పులు వచ్చాయి అంటే దీనికి ఆపరేషనే చేయించుకోవాలేమో, మోకాలు చిప్పలు మార్పించుకోవాలి అని భయపడుతూ ఉంటారు. కానీ మనకి ఆయుర్వేద సంహితాలలో ఎటువంటి ఆపరేషన్ లేకుండానే మోకాలు నొప్పుల్ని తగ్గించగలిగారు. చరక సంహిత ప్రకారం ఆయుర్వేదాలో మనము మోకాళ్ళ నొప్పుల్ని సంధివాతం కింద కన్సిడర్ చేస్తారు. సంధివాతం, సంధి అంటే సంస్కృతంలో జాయింట్ రీజియన్. అక్కడ వాతం అనేది పెరగడం వల్ల దాని మధ్యలో ఉన్న సైనోవియల్ ద్రవం, గుజ్జు, అదే కఫము అనేది తగ్గిపోతుంది. సో ఈ వాతంని తగ్గించుకొని ఆ గుజ్జుని పెంచుకునేలా చేసుకుంటే మనకి అక్కడ నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ అన్ని పంచకర్మ థెరపీస్లో మనం మెయిన్గా జానువస్తి, అభ్యంగా, పొడికిడి అనే ట్రీట్మెంట్స్ మాత్రమే చేస్తాం. ఈ థెరపీస్ కేవలం ఆయిల్ అప్లికేషన్తో మాత్రమే చేస్తాం కాబట్టి ఇవి ఎటువంటి వయసు వారైనా సరే చేసుకోవచ్చు. 80 లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళైనా సరే ఎటువంటి నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్స్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండానే చేసుకోవచ్చు. దీనికోసం మనం ఫస్ట్ చెప్పే ట్రీట్మెంట్ జానువస్తి. ఇది వచ్చేసి మోకాలు నొప్పులకి బెస్ట్ ట్రీట్మెంట్. జాను అంటే సంస్కృతంలో మన మోకాలు భాగం. ఆ జాను రీజియన్లో మనం ఒక పిండి లాంటిది చేసుకోవాల్సి ఉంటుంది. వస్తి అంటే నిలువ ఉంచుకునేది. సో ఒక పిండితో రింగ్ లాంటి ఒక థింగ్ని తయారు చేసుకొని మన మోకాలుని బాగా పరీక్షించి ఎక్కడైతే అరుగుదల ఉందో తెలుసుకొని ఆ రీజియన్లో అది ప్లేస్ చేసి దాంట్లో మనం ఒక తైలంని అనేది పోయాల్సి ఉంటుంది. ఆ పోసిన తైలం ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు అక్కడే నిలువ ఉండాలి. ఒక 2 ఇంచెస్ హైట్ నుంచి దాన్ని మనం కంటిన్యూస్గా పోస్తూ ఉంటాం. అందులో ఉన్న చల్లటి ఆయిల్ని తీసి మళ్ళీ కొంచెం టైం తర్వాత చల్లగా అయిపోతుంది ఆయిల్, మళ్ళీ తీసేసి మళ్ళీ పోస్తాం. ఈ తైలంని చేయడానికి మనం డిఫరెంట్ మూలికలు అనేది వాడతాము. లైక్ అశ్వగంధ, పారిభద్ర, బల. ఈ తైలాలన్నీ యూస్ చేయటం వల్ల మనకి ఇన్స్టంట్గా నొప్పి అనేది తగ్గుతుంది ఈ జానువస్తి ప్రొసీజర్లో. ఈ తైలంలో ఎందుకు నొప్పి తగ్గుతుందంటే జానువస్తిలో ఇందులో యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్లోనూ ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గుజ్జు అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన స్కిన్ అనేది లైపోప్రోటీన్ మెంబ్రెన్తో తయారు చేయబడి ఉంటుంది. అంటే మనం ఎప్పుడైనా ఒక మాయిశ్చరైజర్ రాసినప్పుడు అది మన చర్మంలో నుంచి ఇంకి లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ అలానే మనం జానువస్తి ప్రొసీజర్లో ఆయిల్ యూజ్ చేసినప్పుడు ఆ స్కిన్ అనేది ఆ ఆయిల్ని లోపలికి పీల్చుకొని అక్కడ గుజ్జు అనేది పెరిగేలా చేయగలుగుతుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఈ ప్రొసీజర్ అంతా ఒక 30 నుంచి 40 మినిట్స్ ఉంటుంది అన్నాను కదా. ఈ 30 to 40 మినిట్స్ వరకు టెంపరేచర్ అనేది యూనిఫామ్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా కోల్డ్ అయిన ఆయిల్ని తీసేసి మళ్ళీ హీట్ ఆయిల్ పోస్తారు. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం వల్ల మిగిలిన లెగ్ అంతా కోల్డ్గా ఉంటుంది, కానీ అక్కడ మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉండడం వల్ల రక్త ప్రసరణ అనేది అధిక సంఖ్యలో జరుగుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల బోన్స్ యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొక ట్రీట్మెంట్ వచ్చేసి అభ్యంగా అండ్ పొడికిడి అనే ట్రీట్మెంట్స్ చేస్తాం. ఈ పొడికిడి ట్రీట్మెంట్ చేసినప్పుడు రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే చాలా వరకు పేషెంట్స్కి కూర్చొని లేవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే పట్టేసినట్టుగా ఉంటుంది. లేదా ఒకసారి లేచి నిల్చున్న తర్వాత
2 అడుగులు వేయడానికి కూడా కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటారు. ఒక 1 మినిట్ నిల్చున్న తర్వాతనే అడుగులు వేయగలుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం పొడికిడి ట్రీట్మెంట్ చేయడంతో 2 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే వాళ్ళు ఈజీగా కాలుని అనేది ముల్చుకొని కదిలించగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ అభ్యంగం. ఆయిల్ పెట్టేసి అభ్యంగం చేయడం ద్వారా ఫీమేల్స్లో ఎవరిలో అయితే ఆస్టియోపోరోసిస్ వల్ల మోకాల నొప్పులు వచ్చుంటాయో వాళ్ళకి ఆ డీజనరేషన్ అనేది తగ్గిపోతుంది. ఈ అన్ని కండిషన్స్లో పొడికిడి ట్రీట్మెంట్ చేసినప్పుడు అక్కడ మనం స్వెట్ అనేది ఇండ్యూస్ చేస్తాము. ఆ హీట్ వల్ల అంటే లోపల ఏదైతే నీరు పట్టేసినట్టుగా వాపులు ఏవైతే ఉంటాయో మన కాల్లో ఆ నీరంతా బయటకు వచ్చేలాగా మనకి పొడికిడి ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, చాలా మంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటారు, పిఆర్పి చేయించుకుని ఈ ట్రీట్మెంట్ తర్వాత ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వస్తే వారికి మీరు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది కాబట్టి వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, సో మీరు ఆ పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? మన దగ్గరికి వస్తారు కదా చాలామంది పేషెంట్స్, అందులో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఒక కాలు ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని ఉంటారు, ఇంకొక కాల్లో నొప్పి అనేది ఉంటుంది. ముందు చేయించుకున్న ఆపరేషన్లో నొప్పి తగ్గకపోవడం వల్లనో లేదా మళ్ళీ రెండోసారి ఆపరేషన్ అంటే కొంచెం భయం ఉండడం వల్ల మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళటానికి ఇష్టపడరు. అలాంటి స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మనం ఏదైతే కాలులో నొప్పి వస్తుందో ఆపరేషన్ చేయకపోవటం వల్ల ఆ కాలులో ఎటువంటి ఆపరేషన్ లేకుండానే గుజ్జు పెరిగేలా చేయగలము. దీనికోసమే మన హెర్బల్ కషాయాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హెర్బల్ కషాయాలు తీసుకోవడం వల్ల లోపల ఏదైతే అరుగుదల ఉంటుందో అదంతా మనకి కాల్షియం సప్లిమెంటేషన్గా యాడ్ చేసి అక్కడ ఎముకలన్నీ బలపడేలా చేస్తాము. ఈ ఆపరేషన్ లేని కాల్లో నొప్పి తగ్గించడమే కాకుండా ఆపరేషన్ జరిగి నొప్పి వస్తున్న కాల్లో కూడా నొప్పిని అనేది తగ్గించగలుగుతాము. ఇంకొంతమంది పేషెంట్స్ వచ్చేసి 2 కాళ్ళకి ఆపరేషన్ అనేది చేయించుకొని ఉంటారు, కానీ ఒక 6 నెలలు లేదా సంవత్సరంలోనే మళ్ళీ నొప్పులు అనేది తిరిగి వెనక్కి వచ్చి ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్లీ వాళ్ళకి ఎముకల్లో డీజనరేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మనం అభ్యంగం అనే ప్రొసీజర్ చేస్తాం. ఈ అభ్యంగం చేసేటప్పుడు దాంట్లో యూస్ చేసే ఆ తైలంలో మనము బల అనే ఒక ఇంగ్రీడియంట్ని యూస్ చేస్తాం. ఈ బల అనే డ్రగ్ని యూస్ చేయటం వల్ల లోపల డీజనరేషన్ ఏదైతే ఉంటుందో దానిని మనం ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడికి ఆపగలుగుతాము. అండ్ ఆ మోకాల్లో వచ్చే నొప్పిని తగ్గించగలుగుతాం. కానీ ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొని వచ్చి ఉంటారు కదా, సో వీళ్ళలో కేవలం మొదటి నెల మందుల్లో 20% వరకే నొప్పిని తగ్గించగలుగుతాము. దీంతోపాటు పంచకర్మ థెరపీస్ అనేవి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. నొప్పి తగ్గడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఒక 3 monthsలోనే వాళ్ళకి నొప్పిని అనేది మాత్రం మనం బెస్ట్గానే తగ్గించగలుగుతాం. కానీ ఇది కూడా పేషెంట్ యొక్క బలాన్ని పైనే బేస్ చేసి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు ఆ ట్రీట్మెంట్ని తట్టుకోగలరు అంటే ఎంత టైంలో వాళ్ళకి తగ్గుతుంది అనేది పేషెంట్ని చూసే మనం చెప్పగలుగుతాం. ఓకే డాక్టర్, అంటే చాలా మంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మోకాల నొప్పులతో బాధపడుతుంటారు. వాళ్ళు రకరకాల టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ని కూడా వాడుతుంటారు. అందులో కొంతమంది బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్, హార్ట్ రిలేటెడ్ ఉన్న టాబ్లెట్స్ వాడుతుంటారు. ఇన్ని టాబ్లెట్స్ వాడిన వాళ్ళు మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తే ఆ పేషెంట్కి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో? ఫస్ట్ థింగ్, మీరు అందులో బీపీ, షుగర్ లేదా గుండెకి సంబంధించిన మందులని మెన్షన్ చేశారు. మన దగ్గరికి వచ్చే మ్యాక్సిమం ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయో వాళ్ళందరూ ఒక 45-50 years అబవ్ ఏజ్ వాళ్ళే ఉంటారు. అంటే అంతకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పి అనేది వస్తుంది, కానీ అది చాలా తక్కువ మంది ఉంటుండ్రు. సో 45-50 years దాటిన వాళ్ళలో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ, షుగర్ అనేది కామన్ అయిపోయింది. సో వాళ్ళు గత 5 నుంచి 10 సంవత్సరాల వరకైనా సరే ఈ బీపీ, షుగర్ మాత్రలకు అలవాటు పడే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండానే మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి వాళ్ళ మోకాల నొప్పిని తగ్గించగలుగుతాము. వాళ్ళ యూస్ చేసే మెడిసిన్స్కి అండ్ మన కషాయాలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, రియాక్షన్ అనేది జరగదు. అండ్ కొందరిలో ఎవరిలో అయితే ఈ బీపీ, షుగర్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా కానీ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మన హెర్బల్ కషాయాలు వాడడం ద్వారా, వాడడం మోకాల నొప్పులకే వాడతారు కానీ మొత్తం బాడీలో పనిచేస్తాయి. ఎందుకంటే ఈ కషాయాలన్నీ కూడా నార్మల్గా మన
మనం ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి మాత్రమే తీసుకోబడినవి. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ మన రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మన బాడీ బాగా ఫైట్ చేస్తుంది. సో మన బీపీ షుగర్ అనేవి కూడా కంట్రోల్డ్గా నార్మల్ లెవెల్స్గా వస్తాయి. కాకపోతే మీరు వేసుకునే ఈ ఇంగ్లీష్ మందులు ఏవైతే ఉంటాయో బీపీ షుగర్కి లేదంటే ఇంకా హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్, అవి ఇంకా నేను ఇచ్చిన హెర్బల్ కషాయాలు వేసుకోవడానికి ఒక 15 నిమిషాల వరకు గ్యాప్ ఇస్తే సరిపోతుంది. కానీ ఎటువంటి రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. వీటితో పాటు పంచకర్మ థెరపీస్ అనేది కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పంచకర్మ థెరపీస్లో ఉండే యూస్ చేసే ఆయిల్స్ అన్నిటి వల్ల కూడా మీ ఎముకల్లో ఉన్న డీజనరేషన్ అనేది పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా నొప్పి కూడా పూర్తిగా నయం అవుతుంది. ఓకే డాక్టర్, అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఎంతో మంది పేషెంట్స్కి మీరు ట్రీట్ చేసి ఉంటారు. ఆల్రెడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ మీరు ట్రీట్ చేసిన పేషెంట్కి మళ్ళీ తిరిగి ఈ పెయిన్స్ రాకుండా ఉన్నాయా, ఏం చెప్తారు? 10-15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ మా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చేసి ఒక 7 నుంచి 14 రోజుల వరకు పంచకర్మ థెరపీస్ తీసుకొని ఒక 3 నెలల వరకు మన హెర్బల్ కషాయాలు వాడి ఇప్పటికీ ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి నొప్పి లేకుండా ఉండేవాళ్ళు ఎన్నో వేలాది మంది ఉన్నారు. మనం ఇచ్చే హెర్బల్ కషాయాలు అన్నిటి వల్ల కూడా మన మోకాలులో పేరుకుపోయిన మన కీలు భాగంలో ఏదైతే ఉందో అక్కడ పేరుకుపోయిన యూరిక్ యాసిడ్, ప్యూరిన్, టాక్సిన్స్ వంటి పదార్థాలన్నీ బయటికి పంపించేసి ఆ చుట్టూ ఉన్న కండరాలన్నిటినీ బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న నొప్పి అనేది నయం అయిపోతుంది. ఇంకొంతమంది పేషెంట్స్ వచ్చేసి వీల్ చైర్కే అంకితం అయిపోయి ఉంటారు. ఒక 2 years నుంచి వీల్ చైర్లోనే వాళ్ళు రోజు పనులు చేసుకోవడానికి కూడా అవ్వని స్టేజ్లో కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంకొంతమంది పేషెంట్స్ ఒక 2 సపోర్ట్ ఉంటే కానీ నడవలేరు. ఆ కండిషన్లో వచ్చి కూడా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని ఒక 3 నెలలు మందులు వాడిన తర్వాత ఎవరి సహాయం లేకుండానే ఎటువంటి నొప్పి లేకుండా నడవగలుగుతున్నారు. అండ్ ఒక 2-3 మెట్ల వరకు వచ్చేసి వాళ్ళు ఈజీగానే సపోర్ట్ లేకుండా ఎక్కగలుగుతూ ఉంటారు. ఓకే డాక్టర్, సోరియాసిస్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? ఈ సోరియాసిస్ రావడానికి రీజన్ ఏంటి డాక్టర్? సోరియాసిస్ వచ్చేసి ఒక దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి. నార్మల్గా మన బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి ఎప్పుడూ మన బాడీని ఎటువంటి డిసీజెస్కి గురి కాకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ కొందరిలో ఈ రోగ నిరోధక శక్తి మన చర్మ కణాలపైన వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ చర్మం పైన రౌండ్గా వైటిష్ ఫ్లేక్స్తో ఉండే ప్యాచెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. మిగిలిన చర్మ వ్యాధులకి సోరియాసిస్కి తేడా వచ్చేసి చాప పొలుచులుగా రాలే ఒక గుణం సోరియాసిస్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఈ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏదైనా ఒక క్రీమ్ కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది అప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది అండ్ కొత్త ప్లేస్లో వస్తుంది. కానీ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ లేదా క్రీమ్స్ రాసుకున్నా కానీ మళ్ళీ అదే ప్లేస్లో ఆ ఫ్లేక్స్ అనేవి ఉత్పత్తి చెందుతూనే ఉంటాయి. ఎందుకంటే డిసీజ్ అనేది మనకి లోపల బ్లడ్లోనే ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే డాక్టర్, అంటే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి ఏదో ఒక క్రీమ్ వాడుతూ ఉండాలి, టాబ్లెట్స్ వాడుతూ ఉండాలి అని చెబుతుంటారు కదా. సో అలా ఈ సోరియాసిస్ డిసీజ్కి, అలా ఉన్న ఈ డిసీజ్కి ఆర్జీఆర్ హెర్బల్లో మీరు ఎలాంటి ట్రీట్ చేస్తారు పేషెంట్కి? ఓకే, ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా మనం చూసే లక్షణం వచ్చేసి చాప పొట్టులాగా రాలే గుణం అనేది ఉంటుంది. సో మనం ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా ఈ బాడీలో 3 లెవెల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్, సెకండ్ వచ్చేసి లివర్ మెటబాలిజంని పెంచడము, థర్డ్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్. మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వడం వల్ల మన రక్తం అంతా దృష్టి ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్ అయిపోయి మనకి సోరియాసిస్ మచ్చలు అనేవి తగ్గుతూ వస్తాయి. మన బాడీ ఫంక్షన్ని మొత్తం రెగ్యులేట్ చేసేది మన లివరే. సో ఈ లివర్ మెటబాలిజంని అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్, చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా చేస్తుంది. ఈ 3 లెవెల్స్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి సోరియాసిస్ అనేది పూర్తిగా నయమైపోయి ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుంది.
అండ్ చాలామంది సోరియాసిస్తో బాధపడే వాళ్ళు స్టెరాయిడ్స్ అనేది కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయి ఉంటారు. సో అలా స్టెరాయిడ్స్ యూస్ చేసే వాళ్ళకి కూడా మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి ఆ స్టెరాయిడ్స్ అనేది విత్డ్రా చేయగలుగుతాము. ఈ సోరియాసిస్ కొన్ని కండిషన్స్లో ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సీజన్స్ లైక్ కొందరికి ఎక్కువ చెమట అంటే సమ్మర్ సీజన్లో ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి చలికాలంలో అంటే డ్రైనెస్ అనేది పెరగడం వల్ల సోరియాసిస్ వస్తూ ఉంటుంది. సో ఈ త్రీ సీజన్స్లో కూడా మనకి సోరియాసిస్ అనేది రాకుండా ఆ స్టెరాయిడ్స్ని మాన్పించేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటారు. కాబట్టి సోరియాసిస్ స్టెరాయిడ్స్ లేకుండా కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. వీటితో పాటు కోలాన్ హైడ్రోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ కోలాన్ హైడ్రోథెరపీలో మన యానస్ అంటే మోషన్ పోయే మార్గం నుంచి ఒక పైప్ ద్వారా మనకి మన స్టమక్, ఇంటెస్టైన్స్ అంతా క్లీన్ అయిపోయేలాగా వాటర్లో ప్లస్ మెడిసిన్స్ అనేది ఎక్కిస్తారు. ఇది ఇలా ఇవ్వటం వల్ల మన గట్ అంతా క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మనం తీసుకునే హెర్బల్ కషాయాలు కూడా పూర్తిగా మన బాడీ పీల్చుకుంటుంది. అండ్ 10-15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా సోరియాసిస్ని పూర్తిగా నయం చేసుకున్న వాళ్ళు మా దగ్గర వేలాది మంది ఉన్నారు. ఇంకొంతమంది పేషెంట్స్ వచ్చేసి ఫుల్ బాడీ పొట్టులాగా రాలుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. వాళ్ళు మన దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ చేయించుకొని బయటికి వెళ్ళేలోపు ఇంత పొట్టు అనేది అక్కడ చేరిపోయి ఉంటుంది, అక్కడ కింద పడిపోయి ఉంటుంది. అలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి ఒక వారంలోనే వాళ్ళ పొట్టు అనేది రాలడం తగ్గించగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ నిఖితా రెడ్డి గారు. చాలా విషయాల్ని తెలియజేశారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.